మే 11వ తేదీ ఉదయం 11 గంటలకి ఎనిమాముల మార్కెట్ ప్రాంగణం యందు జరగబోయే ఏఐటియుసి జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్. ఈరోజు సివిల్ సప్లై గోదాం ముందు ఏర్పడిన సమావేశంలో పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు గుంపెల్లి మునీశ్వర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఎనిమాముల మార్కెట్లో జరిగే సివిల్ సప్లై 3వ మహాసభను జయప్రదం చేయాలని చెప్పని కార్మికులను మరి ఆ రోజు జరిగే మహాసభలో అందరూ మరి వారి యొక్క యూనిఫామ్ ధరించి వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేసేటువంటి ఏఐటియుసి అనుబంధ సంఘం సివిల్ సప్లై మరి ఆ రోజు మరి దేశవ్యాప్తంగా మరి 44 కార్మిక చట్టాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఏఐటియుసి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరి అదే చట్టాలను మరి 29 చట్టాలుగా మార్చి 44 కోట్లుగా మార్చి కార్మికులను మరి ఇబ్బందులకు గురి చేస్తూ మరి కార్మికులను శ్రమదోపిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మరి బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరి కార్మిక చట్టాలను మరి తుంగలో దొక్కే పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఇంత గతంలో కూడా 27 సార్లు మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేసిన ఘనత మరి ఏఐటియుసి. మరి ప్రపంచ కార్మికుల ఏకం కంటే అని చెప్పని నినాదంతో కార్మికులందరూ ఏకం చేసిన ఘనత మరి ఏఐటియుసి. మరి ఈరోజు సివిల్ సప్లై కార్మికులందరూ కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది అమాలి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు కార్మికులకు మరి ఉండబడినటువంటి చట్టాలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ మరి కార్మికుడు చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ కూడా మరి వర్తింపజేయకుండా మరి కార్మికులకు మరి ఎట్టి జాగ్రత్త చేసుకున్న పరిస్థితి మరి తీసుకొస్తూ ఉన్నది. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా విస్మరించి మరి చనిపోయిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పని మరి అదేవిధంగా మరి కార్మికులకు మరి పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలని వాళ్ళందరికీ కూడా మరి కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎనిమాముల వరంగల్లో జరిగేటువంటి జిల్లా మహాసభను విజయప్రదం చేయాలని చెప్పని పిలుపునిస్తూ ఈరోజు మరి గుంపెల్లి మునీశ్వర్ మరి సివిల్ సప్లై అమలు రాష్ట్ర అధ్యక్షులు అమాలి కార్మికుల ఐక్యత జిల్లా మా సభలను వరంగల్ జిల్లా జరిగే జిల్లా మా సభలను అమాలి కార్మికుల ఐక్యత సివిల్ సప్లై అమాలి కార్మికుల ఐక్యత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.